ఈ సంవత్సరం అంతా ఎక్కడ చూసినా అంతర్జాతీయ సంబంధాల్లో, నేషనల్ న్యూస్ పేపర్స్లో G20 అనే మాటే ప్రతిరోజు మనకి వినిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారతదేశంలో ఉన్న భిన్నత్వం కూడా G20లో చాలామంది దేశంలో ఉన్న నాయకులు లేదా వాళ్ళ ప్రతినిధులు చూసేశారు. దాదాపు 200 సదస్సులు దేశమంతటా 60 సిటీస్లో జరిగాయి. నార్త్ ఈస్ట్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, డౌన్ సౌత్ త్రివేంద్రం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, దేశవ్యాప్తంగా G20 వైబ్రేషన్స్ అనేవి వ్యాపించాయి. అలాంటి G20 కల్మినేషన్ సదస్సు, ఫైనల్ లీడర్స్ సదస్సు రేపు ఎల్లుండి సెప్టెంబర్ 9, 10 న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరగనుంది. ఏంటి G20? అసలు ఎందుకింత హడావుడి? ఇండియా హోస్ట్ చేస్తే అంత గొప్ప విషయం G20? ఈ క్వశ్చన్ అందరి మైండ్లో వస్తుంది. G20ని ఇండియా హోస్ట్ చేస్తుందంటే అది మామూలు విషయం కాదు. అసలు G20ని ఇండియా హ్యాండిల్ చేయగలదా, ఇంతమంది ఇండియా హోస్ట్ చేయగలదా అనే క్వశ్చన్ కూడా చాలామంది అనుకున్నారు. అంతేకాదు రకరకాల సమస్యలు మనం చూస్తే ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన రెసెషన్ వస్తుందని ఒక టాక్, ఎకనమిక్ రెసెషన్ అని ఒక పక్క టాక్ జరుగుతుంది. అంటే ఎకనమిక్ హెడ్విండ్స్ ఉన్నాయి మనకి, అంటే ఎదురుగాలులు వీస్తున్నాయి ఆర్థిక పరంగా ప్రపంచవ్యాప్తంగా. అది ఒక జరిగితే కోవిడ్-19 తర్వాత ప్రపంచం కొత్త పాఠాలు నేర్చుకుంది. అప్పట్లో ఉన్న అంత పెద్ద హెల్త్ క్రైసిస్ని దేశాలు డీల్ చేసి సప్లై చైన్స్లో కూడా చాలా డిస్రప్షన్స్ వచ్చాయి. అదొక అంశం. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. సో ఇక్కడ రష్యాకి సపోర్ట్ చేస్తూ స్టాండ్ తీసుకోవాలా, ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ స్టాండ్ తీసుకోవాలి, ఎందుకంటే రష్యా కూడా G20లో సభ్యదేశం కాబట్టి. సో ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా అంశాలు ఈ ఇండియా ఎలా ముందుకు తీసుకెళ్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇండియాకి చైనాతో సరిహద్దు అంశం, బార్డర్ ఇష్యూ ఉంది. చైనా ప్రతిసారి ఈవెన్ G20 షెర్పా మీటింగ్లో కూడా ఇండియాను అబ్స్ట్రక్ట్ చేస్తూనే వచ్చింది చైనా. రేపు కూడా షీ జిన్పింగ్ రావట్లేదు, చైనీస్ ప్రెసిడెంట్. సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇన్ని హ్యాండిల్ చేస్తూ భారతదేశం G20ని ముందుకు తీసుకెళ్తుంది. అసలు ఈ G20 ఎందుకంత ఇంపార్టెంట్, ఎప్పుడు ఫామ్ అయింది, దీని కథ ఏంటి, దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా G20 అంటే గ్రూప్ 20. G20 అంటే గ్రూప్ 20. దీనిలో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్. సో మొత్తం 19 దేశాలు ఒక కూటమి, ప్రాంతీయ కూటమి, యూరోపియన్ యూనియన్ అన్నమాట. సో దీనిలో ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ అంటే G7లో ఉన్న అన్ని దేశాలు ఉన్నాయి. G7 కంట్రీస్, ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ అన్నీ కూడా G20లోనే. దాంతోపాటు మనం గమనిస్తే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. G7కి G20కి తేడా ఏంటి? G7లో డెవలప్డ్ కంట్రీస్, ఆల్రెడీ బాగా అభివృద్ధి చెందిన దేశాలు, బాగా పారిశ్రామికంగా ముందున్న దేశాలు. G20లో మనం చూస్తే అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చెందుతున్న దేశాలు, ఇప్పుడు వైబ్రెంట్ ఎకానమీస్, ఏ ఎకానమీస్ అయితే బాగా ఫ్లరిష్ అవుతున్నాయి అవన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఇండియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఇవన్నీ కూడా G20లో మెంబర్స్గా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అయితే G20లో ఒక కొత్త న్యూస్ వస్తుంది, మెంబర్షిప్ ఎక్స్పాండ్ అవుతుందనే న్యూస్ వస్తుంది. మనం చూసాం లాస్ట్ మంత్ బ్రిక్స్ సభ్యత్వం పెరిగింది. బ్రిక్స్లో 5 దేశాలు ఉంటే ఇప్పుడు కొత్తగా 6 దేశాలు వచ్చి చేరాయి. అదేవిధంగా G20లో ఎంటైర్ ఒక కూటమే వస్తుంది, ఆఫ్రికన్ యూనియన్. 55 దేశాల కన్నా ఈ కూటమి మొత్తం రావటం అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఆఫ్రికా అనేది రానున్న తరానికి, రానున్న రోజుల్లో ఎమర్జింగ్ మార్కెట్. సో ప్రపంచం మొత్తం ఆఫ్రికా వైపే చూస్తోంది. స్క్రాంబుల్ ఫర్ ఆఫ్రికా అనే పదం కూడా చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య. సో ఇది మోడీ గారు లీడ్ చేస్తున్నారు, ఆఫ్రికన్ యూనియన్ మొత్తాన్ని G20లో జాయిన్ చేసుకోవాలి అని చెప్పి. అంటే ఇండియా ఆఫ్రికా సంబంధాలు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికా విషయంలో చైనా ఇన్వెస్ట్మెంట్లు, రష్యా ఇన్వెస్ట్మెంట్లు, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ పెత్తనం, ఇవన్నీ ఇండియా గమనిస్తూనే ఉంది. ఒక్క స్ట్రోక్తో ఆఫ్రికా మొత్తాన్ని మనం కొంతవరకు గుడ్విల్, ఆల్రెడీ ఇండియాకి ఆఫ్రికాలో మంచి గుడ్విల్ ఉంది, ఇంకా పెంచుకోవచ్చు. సో మోడీ గారు ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆఫ్రికన్ యూనియన్ చేరిక మన G20లో సక్సెస్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ చేరుతుందని ఖరారు కూడా అంటున్నారు. చూద్దాం, వితిన్ 1 day or 2 days మనకు తెలిసిపోద్ది. ఈ G20లో 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్, ఈ 19 దేశాలు
ప్లస్ యూరోపియన్ యూనియన్ వీళ్ళందరి సభ్యత్వం గురించి చూస్తే కనుక వీళ్ళ మొత్తం కలయిక చూస్తే 85% ఆఫ్ గ్లోబల్ జీడిపి, ప్రపంచ జీడిపిలో వీళ్ళందరూ కలిసి 85%, 75% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యంలో వీళ్ళు వాటా 75%, అండ్ 2/3 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్, ప్రపంచ జనాభాలో వీళ్ళ వాటా 2/3, 2/3 వంతు. ఇది చూస్తే ఇండియా చైనానే ఇక్కడ ఉన్నాయి కదా, ఇంకా అంతకంటే ఏం కావాలి. సో వరల్డ్ జనాభాలో, ప్రపంచ జనాభాలో 2/3 G20 కంట్రీస్లోనే ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే కనుక బేసికల్గా ఇది ఎకనమిక్ కోఆపరేషన్ ఫోరం. అసలు ఎకనమిక్ కోఆపరేషన్ ఫోరం ఎందుకు స్టార్ట్ అయింది, దీనికి ఒక ఇదేంటంటే గ్లోబల్ ఎకనమిక్ స్టెబిలిటీ, అంతర్జాతీయంగా ఆర్థికంగా సుస్థిరత తీసుకురావడం కోసం, సుస్థిర అభివృద్ధి కోసం, ప్రాపర్ ఫినాన్షియల్ రెగ్యులేషన్స్ కోసం, అంతేకాదు మల్టీలేటరల్ వరల్డ్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్, అంతర్జాతీయంగా ఆర్థిక పరంగా ఒక మంచి ఆర్కిటెక్చర్, ఒక మంచి సిస్టమ్స్ క్రియేట్ చేయడం కోసం G20 స్టార్ట్ అయిందని చెప్తుంటారు. యాక్చువల్గా G20 ఈజ్ అన్ ఇన్ఫార్మల్ ఫోరం. రిమెంబర్, G20 ఫార్మల్ ఫోరం కాదు, ఇన్ఫార్మల్ ఫోరం. G20 ఏ కమ్యూనిక్ రిలీజ్ చేసినా, ఏది రిలీజ్ చేసినా G20 దాన్ని ఎన్ఫోర్స్ చేయలేదు, అది దాని మెంబర్స్ ద్వారానే ఎన్ఫోర్స్ చేయించుకోగలదు. మీరు గమనిస్తే G20 మీటింగ్స్కి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గెస్ట్గా పిలుస్తారు, రీజనల్ ఆర్గనైజేషన్స్ పిలుస్తారు. కారణం ఏంటి తెలుసా? మెంబర్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, రకరకాల రీజనల్ ఆర్గనైజేషన్స్ G20 తరపున G20 యొక్క ఎజెండాను ముందుకు తీసుకెళ్ళాలి. G20 యాజ్ సచ్ హ్యాస్ నో హెడ్ క్వార్టర్స్. G20 చేసే ఒక కమ్యూనిటీ కానీ, G20 రిలీజ్ చేసే ఎజెండా కానీ క్యారీ చేయాల్సిన బాధ్యత సభ్యులది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే అటెండ్ అవుతారో, ఎవరైనా అగ్రీ చేస్తే వాళ్ళది. ఇలా వాళ్ళు అగ్రీ చేస్తారు తప్పితే G20 యాజ్ సచ్ డు నాట్ హ్యావ్ ఎన్ఫోర్సబిలిటీ మెకానిజం అనమాట. సో G20 ఈజ్ అన్ ఇన్ఫార్మల్ ఫోరం. G20 అనేది ఇన్ఫార్మల్ ఫోరం, నాట్ ఏ ఫార్మల్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి. అసలు G20 ఎమర్జ్ అవ్వడానికి కారణం ఏంటి, G20 రాకకు కారణం ఏంటి, ఎందుకు ఆ గ్రూప్ తయారైంది? యాక్చువల్గా 1991లో సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిందని మనందరికీ తెలుసు. సోవియట్ విచ్ఛిన్నమైందని చెప్పి కోల్డ్ వార్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు 1991లో. సో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. తర్వాత క్రమేపీ ప్రపంచంలో మనం చూస్తే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, UN కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, WTO కానీ, తర్వాత వచ్చిన ఇన్స్టిట్యూషన్ 1995లో WTO, ఇవన్నీ కూడా కొంతమంది చేతిలోకి వెళ్తున్నాయి. ఎమర్జింగ్ ఎకానమీస్ దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాయి అనే ఒక ఆలోచన వస్తున్నప్పుడు అదే టైంలో ఇంకొక ఇబ్బంది ఎదురైంది. 1997 ఏషియన్ టైగర్స్ క్రైసిస్. సో సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని దేశాల్లో ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయి 1997 టైంలో. ఈ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో వచ్చిన ఆర్థికపరమైన సమస్యలు, ఈ సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, ఈ ప్రాంతంలో వచ్చిన సమస్యలంతా లాటిన్ అమెరికా దాకా పాకే. సో దీన్ని తగ్గించుదామని మొదట్లో 1998లో G22 ఓన్లీ ఆ విషయాన్ని అడ్రస్ చేయడానికి అప్పట్లో G22 అనేది ఫామ్ అయింది. దాన్ని స్లోగా నెక్స్ట్ ఇయర్కే 1999లో అఫీషియల్గా G20 అనేది 1999లో ఫామ్ అయింది. 1999లో ఏర్పాటైందనమాట. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ G20. అయితే 1999లో ఫామ్ అయినప్పటికీ G20ని పెద్దగా ఎవరు ఖాతరు చేసేవాళ్ళు కాదు, అది కూడా లైమ్లైట్లో ఉండేది కాదు. 1999 నుంచి 2008 వరకు, 1999 నుంచి 2008 వరకు కూడా G20 సమ్మిట్స్ ఎవరికి ప్రపంచంలో తెలియకుండా జరిగాయి. దానికి లీడర్స్ కూడా అటెండ్ అయ్యేవాళ్ళు కాదు. దేశాధ్యక్షులు కానీ, ప్రధానులు కానీ, ప్రెసిడెంట్లు కానీ అటెండ్ అయ్యేవాళ్ళు కాదు. జనరల్గా అక్కడున్న ఫినాన్స్ మినిస్టర్స్ వాళ్ళు అటెండ్ అయ్యి ఓన్లీ ఎకనమిక్ ఫోరం లాగా ముందుకు తీసుకెళ్లారనమాట దీన్ని. అయితే 2008లో 2008 ప్రపంచంలో ఒక ఆర్థిక మాంద్యం వచ్చింది, రెసెషన్ వచ్చింది. సబ్ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ అమెరికాలో స్టార్ట్ అయ్యి లేమన్ బ్రదర్స్ కుప్పకూలిన తర్వాత ఆ ఒక మాంద్యం ప్రపంచం మొత్తం వచ్చిందనమాట. సో ఈ టైంలో G20 కంట్రీస్కి మనం కనుక ఒక కూటమిలాగా ఇంకా ముందుకు తీసుకెళ్ళకపోతే, ఈ కూటమిని ఇంకా వైబ్రెంట్గా ముందుకు తీసుకెళ్ళకపోతే, లీడర్స్ జాయిన్ అయ్యి యాక్షన్ తీసుకోకపోతే కనుక ఇట్లాంటి మాంద్యం వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం అనిపించి 2008 నుంచి రెగ్యులర్గా లీడర్స్ రెగ్యులర్గా సమ్మిట్కి అటెండ్ అవుతున్నారు. G20లో ఉన్న ఇంకో విశిష్టత ఏంటంటే సమ్మిట్స్ ప్రతి ఏడాది ఒకటే కంట్రీలో జరగవు, అది మెంబర్షిప్లో రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ ఇండోనేషియా, ఈ ఇయర్ ఇండియా, వచ్చే సంవత్సరం బ్రెజిల్, ఆ వచ్చే సంవత్సరం సౌత్ ఆఫ్రికా, ఆ వచ్చే సంవత్సరం అమెరికా, ఇలా అవుతాయి. సో G20 ప్రస్తుత ప్రెసిడెంటు, పాత ప్రెసిడెంటు, రాబోయే ప్రెసిడెన్సీ తీసుకున్న కంట్రీ, మూడింటిని కలిపి ట్రయోకా అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ట్రయోకా ఎవరు? ఇండోనేషియా, ఇండియా, బ్రెజిల్, ఈ మూడింటిని కలిపి ట్రయోకా అంటారనమాట. ఓకే, సో
ఇంతే కాకుండా G20కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్స్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్ అని చెప్పి. దీనికి పర్మనెంట్ సెక్రటేరియట్ కానీ పర్మనెంట్ స్టాఫ్ కానీ ఎవ్వరు ఉండరు. G20 నీ ఎజెండాని ముందుకు క్యారీ చేయాల్సిన బాధ్యత G20 మెంబర్స్దే. G20 గ్రూప్ G20కి ఎటువంటి హెడ్ క్వార్టర్స్ ఎటువంటి సిస్టమ్స్ ఉండవు కాబట్టి G20 మెంబర్సే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నమాట. అయితే ఈ G20 మొత్తం 3 ట్రాక్స్లో వర్క్ చేస్తుంది. 3 మేజర్ ట్రాక్స్ ఉన్నాయి G20లో. ఒక ట్రాక్ మేజర్ ట్రాక్ దాన్ని ఏమంటామంటే మొత్తం 3 ట్రాక్స్, ఫినాన్స్ ట్రాక్ ఒకటి, షెర్పా ట్రాక్ రెండోది, మూడో ట్రాక్ అనేది ఇట్స్ లైక్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ గ్రూప్స్, రకరకాల పార్టిసిపెంట్స్, అన్అఫీషియల్ ట్రాక్ అనమాట ఇది. సో ఒకటి ఫినాన్స్ ట్రాక్, రెండోది షెర్పా ట్రాక్. ఈ రెండు కూడా అఫీషియల్ ట్రాక్స్. సో ఈ ఫినాన్స్ ట్రాక్లో ఫినాన్స్ మినిస్టర్స్ ఉంటారు అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఉంటారు. వీళ్ళు రకరకాలుగా డెసిషన్స్ తీసుకుంటుంటారు ఫినాన్స్ ట్రాక్లో. ఈ ఫినాన్స్ ట్రాక్ చాలా రెగ్యులర్ కలుసుద్ది, సంవత్సరానికి కనీసం 4 టైమ్స్ కలుసుద్ది అనమాట. G20లో ఉన్న ఫినాన్స్ ట్రాక్ ఇయర్లో కనీసం 4 టైమ్స్ కలుసుద్ది. ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఫిజికల్ పాలసీస్, మానిటరీ పాలసీస్, గ్లోబల్ ఎకానమీ ఎలా ఉంది, ఆ ఎకానమీకి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఫినాన్షియల్ రెగ్యులేషన్స్ ఎలా మార్చాలి, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ మీద ఏ విధంగా రూల్స్ తీసుకురావాలి, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఎలా చేయాలి, ఏమైనా సమస్యలు వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అంతర్జాతీయంగా ఫినాన్సెస్ విషయాలు అని. సో ఈ ఫినాన్స్ ట్రాక్ G20 ఫైనాన్స్ ట్రాక్లో 8 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 8 వర్కింగ్ గ్రూప్స్ అనమాట G20 ఫినాన్స్ ట్రాక్లో. తర్వాత G20 షెర్పా ట్రాక్, ఈ షెర్పా ట్రాక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా అఫీషియల్ ట్రాకే. ఫినాన్స్ ట్రాక్, షెర్పా ట్రాక్ రెండు అఫీషియల్ ట్రాక్సే. మూడోది ఎంగేజ్మెంట్ గ్రూప్స్, అదే అన్అఫీషియల్ అనమాట. ఈ షెర్పా ట్రాక్లో 13 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. అసలు షెర్పాస్ అంటే ఎవరు? మేజర్ లీడర్స్ వస్తారు. రేపు 9-10 జో బిడెన్తో సహా అందరూ వస్తున్నారు. షీ జిన్పింగ్, పుతిన్ రావట్లేదంట, మిగతా చాలామంది లీడర్స్ వస్తున్నారు. అయితే ఏ అయితే లీడర్స్ లాస్ట్లో వచ్చి సైన్ పెడతారో ముందు ఎజెండా మొత్తం రెడీ చేస్తారు షెర్పాస్. వీళ్ళు ఏంటంటే దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద లీడర్. వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ అయి ఉండొచ్చు, మినిస్టర్స్ అయి ఉండొచ్చు. ఉదాహరణకి ఇండియాకి ఇప్పుడు షెర్పా అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ ఫార్మర్ CEO, ఇంతకుముందు పీయూష్ గోయల్ ఉండేవాళ్ళు. ఇట్లా షెర్పా అనే పేరు నేపాలీ పేరు నుంచి వచ్చిందనమాట. వీళ్ళు ఎక్కువ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంటారు. ఎవరైతే మౌంటైనర్స్ ఉంటారో, హిమాలయాలు ఎక్కుతుంటారో, ఈ షెర్పాస్ వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే మెయిన్ పని వాళ్ళకి, అంటే మేజర్ పని చేసే వాళ్ళకి వీళ్ళు అసిస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళు అక్కడ సామాన్యత తిరగటం అట్లాంటి పనులని చేస్తుంటారు షెర్పాస్, దారి చూపించడం ఇవన్నీ. అలా షెర్పాస్ అజెండా ఫిక్స్ చేస్తారు, అజెండా ఫైనలైజ్ చేస్తారు, దాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు మెయిన్ లీడర్కి. సో అది షెర్పా యొక్క బాధ్యత అనమాట. సో G20లో షెర్పాస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు కంట్రీ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ కంప్లీట్గా రిప్రజెంటేటివ్ లాగా అసిస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు రకరకాల సోషో ఎకనామిక్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తారు. ఆ దేశం యొక్క సామాజిక ఆర్థికపరమైన ప్రయారిటీస్ G20లో రిప్రజెంట్ అవుతున్నాయా లేదా, G20 ప్రయారిటీస్ ఏంటో చూస్తారు. ఉదాహరణకి వ్యవసాయము, అవినీతి నిరోధన, తర్వాత క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, డిజిటల్ ఎకానమీ, విద్య, ఉద్యోగము, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, పర్యావరణము, హెల్త్, ఆరోగ్యం, టూరిజం, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, వాణిజ్యము, పెట్టుబడులు, ఇవన్నీ కూడా చూస్తారు. సో 13 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి షెర్పా ట్రాక్స్లో. తర్వాత ఈ ఫినాన్స్ ట్రాక్, షెర్పా ట్రాక్ కాకుండా ఎంగేజ్మెంట్ గ్రూప్స్, రకరకాల అన్అఫీషియల్ గ్రూప్స్ ఉంటాయి. ఇది అన్అఫీషియల్ ట్రాక్ అనమాట. గవర్నమెంట్ పార్టిసిపెంట్స్, చిన్న చిన్న ఆఫీసర్స్, లేకపోతే కల్చరల్ గ్రూప్స్, ఇవన్నీ ఏమైనా ఉండొచ్చు అనమాట. వీళ్ళు ఇండైరెక్ట్గా పాలసీ మేకింగ్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మొత్తానికి 11 ఎంగేజ్మెంట్ వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ G20లో 11 ఎంగేజ్మెంట్ వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి అనమాట. సో ఈ సంవత్సరం G20 ఎజెండా, జనరల్గా ఎజెండా ఏంటి? G20 మేజర్గా ఇప్పటి వరకు కూడా ఆర్థికపరమైన అంశాలు, ఇప్పుడు ఆరోగ్యపరమైన అంశాలు. ఆర్థిక ఆరోగ్య అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అంతకంటే ముఖ్యం G20కి సంబంధించి కాంటెంపరీ ఇష్యూస్, క్లైమేట్ చేంజ్ కానీ ఇట్లాంటి కాంటెంపరీ ఇష్యూస్, ఇవన్నీ కూడా G20 చూస్తూ వస్తుంది. రీసెంట్గా అంటే ఇండియా హోస్ట్ చేస్తుంది వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ సమ్మిట్ కూడా. ఇండియా ఈ G20లో గ్లోబల్ సౌత్కి తన ఒక ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తోందని అర్థమవుతుందనమాట. గ్లోబల్ సౌత్ సంబంధించిన అంశాలు కూడా ఈ G20లో ముందుకు వస్తూ ఉన్నాయి. అయితే కొన్నిసార్లు రేపు కామన్ ఎజెండాని ప్రమోట్ చేసే పరిస్థితిలో పుతిన్ కానీ షీ జిన్పింగ్ కానీ వీళ్ళందరూ రాకపోవడం కూడా పరిస్థితులు కొంచెం క్లిష్టతరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ G20కి సంబంధిస్తే G20 ప్రెసిడెన్సీ ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు చాలా ఇంపార్టెంట్, G20 ప్రెసిడెన్సీ వల్ల గొప్పతనం ఏంటి, దానికి ఏంటి, ఇండియా ఎందుకు అంత ప్రెస్టీజియస్గా తీసుకుంది అనేది కూడా మనం చూడాలి.
సో G20 ప్రెసిడెంట్కి కొన్ని ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఉంటాయి. అదేంటంటే గెస్ట్ కంట్రీస్ని పిలవచ్చు. G20 లీడర్స్నే కాకుండా కొంతమంది గెస్ట్ని పిలవచ్చు అనమాట. ఇండియా ఈ సంవత్సరం బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, UAE వీళ్ళందరినీ గెస్ట్లుగా పిలిచింది. ఈ దేశ వాళ్ళ అధ్యక్షులందరినీ గెస్ట్గా పిలిచింది అనమాట. దేశం యొక్క మెయిన్ లీడర్స్ని గెస్ట్గా పిలిచింది. దాంతోపాటు ఇండియా కొంతమంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వైట్ చేస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కోయిలిషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళని, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీళ్ళందరినీ పిలిచింది. దాంతోపాటు ఇండియా కొన్ని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చింది. IMF వీళ్ళు రెగ్యులర్గా వస్తారు. UN, IMF, వరల్డ్ బ్యాంక్, WHO, WTO, ILO, ఫినాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ FSB, తర్వాత OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వీళ్ళు రెగ్యులర్ ఇన్వైటీస్ అనమాట. కాకుండా ఇండియా కొంతమంది రీజనల్ ఆర్గనైజేషన్స్ కూడా పిలిచింది. ఉదాహరణకి ఆఫ్రికన్ యూనియన్, తర్వాత ఆఫ్రికన్ యూనియన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, న్యూ పార్ట్నర్షిప్ ఫర్ ఆఫ్రికా డెవలప్మెంట్ నెపాడ్ వాళ్ళని, తర్వాత ఏషియన్ కంట్రీస్ వాళ్ళని, ఈ ఏషియన్ గ్రూప్ని కూడా పిలిచిందనమాట, రీజనల్ గ్రూప్ని. సో ఇవన్నీ కూడా ఇండియా రీజనల్ గ్రూప్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ అ ప్రెరోగేటివ్ ఆఫ్ G20 ప్రెసిడెన్సీ కంట్రీ టు ఇన్వైట్ స్పెషల్ గెస్ట్స్ అనమాట. ఆ ప్రెరోగేటివ్ మనం వాడాం. మోడీ ప్రభుత్వం ఆఫ్రికాని అవుట్ రీచ్ అవ్వడానికి, అదేవిధంగా చైనాని కొంతవరకు కౌంటర్ చేయడానికి, తర్వాత ఆఫ్రికన్ యూనియన్కి G20లో పర్మనెంట్ మెంబర్షిప్ ఇప్పించడానికి చాలా వరకు కృషి చేస్తుందని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ G20లో రకరకాల అంశాల మీద వాళ్ళు డిస్కస్ చేయనున్నారు. ముఖ్యంగా దీనిలో హెల్త్ పరమైన అంశాలు, క్లైమేట్ చేంజ్, వార్, కాన్ఫ్లిక్ట్, ఇంటర్నేషనల్ రెసిషన్ ఇవన్నీ కూడా అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తోంది అనమాట. అయితే ఈ G20 థీమ్ ఏంటి? G20 వెబ్సైట్లో ఇయర్ థీమ్ ఏంటంటే G20 వసుదైవ కుటుంబం, 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్. ఇదే చాలా ఇంపార్టెంట్ థీమ్. వసుదైవ కుటుంబం, 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్. సో ఇది సాంస్క్రిట్ టెక్స్ట్లోంచి తీసుకొచ్చారు, మహా ఉపనిషత్తులోంచి. 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్ ఈ మాటని సాంస్క్రిట్ టెక్స్ట్ మహా ఉపనిషత్తులోని తీసుకొచ్చారనమాట. అంటే అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, వాల్యూ ద లైఫ్ ఇన్ ఆల్ ఫార్మ్స్, హ్యూమన్ లైఫ్, ఎనిమల్ లైఫ్, ప్లాంట్ లైఫ్, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ దర్ ఇంటర్ కనెక్టెడ్నెస్ విత్ ప్లానెట్ ఎర్త్ అండ్ ఇన్ ద యూనివర్స్. అంటే అన్ని జీవులు, అది ఎనిమల్స్ కావచ్చు, పశువులు కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, మానవులు కావచ్చు, వీళ్ళందరూ మదర్ ఎర్త్తో ఎలా కనెక్ట్ అయి ఉన్నారు. దాన్నే వసుదైవ కుటుంబం, 1 ఎర్త్, 1 ఫ్యామిలీ, 1 ఫ్యూచర్. అదేవిధంగా G20 వెబ్సైట్లో ఇయర్ లైఫ్ని కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ అండ్ రెస్పాన్సిబుల్ చాయిసెస్ అనే దాని మీద ఎంఫసైజ్ చేశారనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు G20 లోగో కూడా చాలా ఇంపార్టెంట్. దానిలో వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ కూడా లోగోలో కనిపిస్తాయి. సాఫ్రన్, వైట్, గ్రీన్, బ్లూ ఇలాంటి కలర్స్ అన్నితో లోగో ఉంది. దీనిలో లోటస్ మీద, తామర పువ్వు మీద మదర్ ఎర్త్ ఉందన్నమాట లోగో. తామర పువ్వు మీద, లోటస్ ఫ్లవర్ మీద మదర్ ఎర్త్ ఉంది. ఈ లోటస్ ఫ్లవర్లో 7 పెటల్స్ ఉన్నాయి. ఈ 7 పెటల్స్ కూడా 7 కాంటినెంట్స్కి గుర్తు, పైన మదర్ ఎర్త్కి గుర్తు అనమాట. సో G20 అన్ని కాంటినెంట్స్ను రికగ్నైజ్ చేస్తుంది. వసుదైవ కుటుంబం అనే థీమ్ను ఈ లోగోలో రిఫ్లెక్ట్ చేస్తున్నారనమాట. లోటస్ అనేది హోప్కి గుర్తని మోడీ గారు అన్నారు. హోప్ని కోల్పోవద్దు, వీ షుడ్ హ్యావ్ గుడ్ హోప్ అని చెప్పి మోడీ గారు అన్నారు. ఎంత క్రైసిస్లో ఉన్నా హోప్తో మనం బాగా ఫేస్ చేస్తాం అనేది తామర పువ్వు చిహ్నం. అంటే ఎన్ని కష్టాలున్నా, ఎంత బురదలో ఉన్నా తామర పువ్వు అద్భుతంగా వికసిస్తుంది కదా. అదేవిధంగా ప్రపంచంలో మనం ఎప్పుడు హోప్ కోల్పోకూడదు. మానవాళికి ఈ తామర పువ్వు అంటే ప్రపంచంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం అందరం ముందుకు సాగుతూ ఉండాలి, హోప్ని వదులుకోకూడదని గుర్తని చెప్పి మోడీ గారు చెప్పారు. అందుకే తామర పువ్వు మీద మదర్ ఎర్త్, భూమి, దీన్నే లోగోగా చేశారు G20కి. ఇది G20 గురించి ఒక సమాచారం. ఈ నెక్స్ట్ 3 days కూడా రెగ్యులర్గా G20 IR సంబంధించిన వీడియోస్ ఏదైతే ట్రెండ్ అవుతున్నాయో అవన్నీ మీకు రిలీజ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మీ అందరికీ ఒక శుభవార్త. ఎవరైతే APPSC Group 1, Group 2 రాస్తున్నారో
మీ అందరికీ కూడా సిఎస్బిఐఎస్ అకాడమీ తరఫున ఒక గుడ్ న్యూస్. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్. ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్ కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. దాదాపు 1 year పాటు మీకు ఆ రికార్డ్స్ మీతోనే ఉంటాయి. అటువంటి గోల్డెన్ ఆపర్చునిటీతో సిఎస్బిఐఎస్ అకాడమీ మీకు ఒక కోచింగ్ స్టార్ట్ చేస్తుంది సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి. గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబో కోచింగ్ అన్నమాట. ఇది దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఉంటుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఈ కోచింగ్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కే మీకు ఫస్ట్ 5 days సెప్టెంబర్ 5th మార్నింగ్ 10 o'clockకి ఈ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో, ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఒక యాప్ లింక్ మీకు ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు.